వెల్కమ్ టు క్వశ్చన్ అండ్ సోనియా. ఏపీ పాలిటిక్స్ లో కీలక టర్న్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైలు పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నారన్న విమర్శలు ఎదుర్కొన్న అనంతబాబు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు చిక్కారు. అనంతబాబును ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు? తప్పని పరిస్థితుల్లోనే అరెస్ట్ కావాల్సి వచ్చిందా? ఎమ్మెల్సీ అరెస్టు వెనుక పొలిటికల్ ప్రమేయం ఉందా? కోర్టులోనే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? పోలీసులు కూడా పక్కా స్కెచ్ వేశారా? పోలీసులు విసిరిన వలకు అనంతబాబు చిక్కారా అన్న ప్రశ్నలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఇక కొద్ది రోజులుగా అనంతబాబు ఇష్యూ పాలిటిక్స్ కి షేక్ చేస్తోంది. ఓ హత్య కేసులో బెయిల్ మీద ఉన్న అనంతబాబు సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో పీపీ ముప్పాల సుబ్బారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నెల 21న అరెస్ట్ నుంచి తప్పించుకున్న అనంతబాబును నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతకుముందు కోర్టులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే కోర్టుకు హాజరైతే పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలుసుకున్నారు. దీంతో పోలీసుల కంటపడకుండా కోర్టుకు వచ్చిన అనంతబాబు కొన్ని గంటల పాటు కోర్టులోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కోర్టు బయట పక్కా స్కెచ్ వేశారు. ఎప్పుడైతే బయటకు వస్తారో వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అయితే తప్పని పరిస్థితిలో బయటకు వచ్చిన అనంతబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తర్వాత కోర్టు ఆదేశంతో జైలుకు తరలించారు. అన్యాయంగా ఇరికించారు వేధించిన ఏముంది? వాళ్ళే అడిగారు, అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. ఏం లేదు, అసలు ఎక్కడా లేదండి. అన్యాయంగా ఇరికించారు. ఇక అక్కడ పోలీసుల తీరుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు కావాలనే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారా? ముందుగానే గేట్ల దగ్గర నిఘా ఎందుకు లేదు? బయట పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారా అన్న చర్చ కూడా సాగుతోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ శివాని అందిస్తారు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోనీ. సో మనం చూస్తున్నాము ఏపీ పాలిటిక్స్ లో ఒక కొత్త యూ టర్న్ తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా జనాలు కానివచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు లేకపోతే నాయకులు కానీ ఇప్పుడు చర్చిస్తున్నారు. సో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూకి సంబంధించి మనం ఇప్పటి వరకు అన్ని అప్డేట్స్ చూసాము. ఎలా ఈ ఇన్సిడెంట్ అనేది స్టార్ట్ అయింది, ఎలా కొనసాగింది, చాలా ఉత్కంఠగా కొనసాగిందని చెప్పొచ్చు ఈ ఇన్సిడెంట్ అంతా. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, అండ్ అలాగే ఉట్ల సురేందర్ నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి. వీళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ముందుగా ఇద్దరికి. మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు గురించి మనం అందరం డిస్కస్ చేసుకుంటున్నాము. సో కొత్త మలుపు తీసుకుంది ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం అమ్మా. మీకు సురేందర్ నాయుడు గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నమస్కారాలు. దాంట్లో సపరేట్ ఉంది. మా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అరెస్ట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళు మనసులో పెట్టుకున్నారు కాబట్టి దాన్ని సాక్షులు బెదిరించినారని చెప్పి ఇంకోటో కారణాలతో అతన్ని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో విధమైనటువంటి మచ్చ పోయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. మన కడపలో జరిగింది. పెద్ద దస్తగిరి అనే క్యాండిడేట్ వాళ్ళ భార్య వచ్చి స్వయంగా మాకు అది నిత్యానంద రెడ్డికి సంబంధం లేదు, లేక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాకు అందరి పార్టీ వాళ్ళతోనూ బిజినెస్ మేము చేస్తున్నామని చెప్పి దస్తగిరి భార్య చెప్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్తున్నారు ఏమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులను వాళ్ళే చంపుకుంటున్నారు, వాళ్ళే చంపుతున్నారు, వాళ్ళే చంపిస్తున్నారని ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే కింద ఉన్నటువంటి అధికారులు ఏ విధమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, ఆ విధమైనటువంటి ఒత్తిడి చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధమైనటువంటి ఫోర్స్ చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అరెస్ట్ చేయడంతో పాటు అరెస్ట్ చేయకముందే వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు. వీళ్ళే తీర్పులు ఇచ్చేసే వాళ్ళు కింద పనిచేసిన పోలీసులు ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది పాటించాల్సి వస్తుంది, పాటిస్తున్నారు. ఆ పాటించడంలో భాగమే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మన ఈ రోజు అనంతబాబు కావచ్చు, మన వల్లభనేని వంశీకి సంబంధించి ఆయనకు సంబంధమే లేదని చెప్పి కోర్టుకు వెళ్ళి సాక్షులు డైరెక్ట్ చెప్పేస్తే వాళ్ళని వీళ్ళు మళ్ళీ రాత్రికి రాత్రి రెడ్ బుక్ లో భాగంగా వాళ్ళని తీసుకొచ్చి ఆ పేజీ తిరిగేసి ఆ పేజీలో ఉన్నటువంటి వంశీ గారి పేరును తీసుకొని ఆ ఏ విధంగా వంశీ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా సాక్షులు బెదిరించినారని చెప్పి సాక్షులు బెదిరించే కార్యక్రమం చేస్తున్నాడని ఆలోచనలో భాగంగా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ బెదిరించి అదే కేసులో పోయి వంశీ గారిని తీసుకున్నారు. ఆల్రెడీ కేసు కడుతున్నారు, అరెస్ట్ అయినారు, బెయిల్ మీద వచ్చినారు. బయటకు వచ్చిన వ్యక్తులను మళ్ళీ ఉద్దేశపూర్వకంగా తీసుకుపోయి అరెస్ట్ చేసి ఏదో విధంగా టార్చర్ పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ అరెస్ట్ అనేది చాలా పకడ్బందీ ప్లాన్ తో చేశారన్నట్టుగా కనిపిస్తుందండి. అంటే గేట్ల బయట కాపు కాసి అక్కడ అనంతబాబు వచ్చేంత వరకు వెయిట్ చేసి అరెస్ట్ చేయడం అని చూస్తుంటే పక్కా ప్లానింగ్ ప్రకారం చేసి ఉంటారు అని క్లియర్ గా కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం చేయాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నారు. మొన్న వాళ్ళ భార్యను అరెస్ట్ చేసినారు, ఈ రోజు మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ అరెస్టే కదా, ఆల్రెడీ సాక్షులు, ఆ సాక్షులకు రక్షణ కల్పిస్తే సరిపోతుంది కదా. సాక్షులను బెదిరించినారని చెప్పడము, సాక్షులకు డబ్బులు ఇచ్చినారని చెప్పడము రకరకాలుగా క్రియేట్ చేసుకుని అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు కాపాడచ్చండి. ఎంతమంది సాక్షులకి మనం కాపలాగా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఒక మర్డర్ కేసు కదమ్మా, రాష్ట్రంలో మొత్తం మర్డర్లు ఏం లేవు కదా. ఇక్కడ జరిగింది అనంతబాబు ఒక మర్డర్ కేసు. దస్తగిరి అనే క్యాండిడేట్ డైరెక్ట్ పోయి నన్ను చంపుతారయ్యా అని నాకు రక్షణ కల్పించమని డైరెక్ట్ ఆయన అడుక్కుంటే ఆయనకు రక్షణ కల్పించలేదు. మరి వాళ్ళు రక్షణ కల్పించలేకపోయి చంపిన తర్వాత ఆ గంజాయి బ్యాచ్ చంపితే దాన్ని తీసుకొచ్చి కొట్టి ఒప్పించి వాళ్ళనే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ మీద చెప్పండి అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారంటే వీళ్ళు విఫలమైన తర్వాత ఆల్టర్నేటివ్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దితే అది ఏదో చూసిస్తున్నట్టు పోతుంది అనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలే తప్ప ఇక్కడ వాస్తవాలు అనేది వీళ్ళు నిరూపించడానికి ఎక్కడ ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని మీరు చెప్తున్నారు. పక్కా పగడబంది ప్లాన్ తో ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారని మీరు అంటున్నారు. 100% అందులో డౌట్ ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇందాక మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం మనం విన్నాం. కాబట్టి ఓ వైపు ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారు, దీనికి అసలు ఒక ఎయిమ్ అంటూ లేదు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? మేడం గారు, ముందుగా మీకు అదేవిధంగా సోదరుడు మోహన్ రెడ్డి గారికి ఐన్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా మర్డర్ చేసిన వాళ్ళని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయకుండా ఇంకెట్లా, ముందు మేము అరెస్ట్ చేస్తాము, మీరు పోయి దానుకోండి, దొరకద్దండి మాకు, పోలీసు వాళ్ళు వస్తారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తారా? ఉద్దేశపూర్వకంగా అతని డ్రైవర్ని సుబ్రహ్మణ్యం ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగానే నరికేసి తీసుకెళ్లి జొమాటోనో లేకపోతే స్విగ్గీనో డోర్ డెలివరీ ఇచ్చినట్టు వాళ్ళ ఇంటికా డోర్ డెలివరీ ఇస్తే భార్య భర్త ఇద్దరు కలిసి, మరి అలాంటి అతన్ని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయకుండా ఇంకెట్లా అరెస్ట్ చేస్తారు? ముందుగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనంతబాబు గారు, మీరు వీలైతే తప్పించుకోండి, మాకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో పోయి దానుకోండి, అక్కడికి వచ్చేదానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఏమన్నా చెప్పి అరెస్ట్ చేయాలన్నా? నిందితుడిని ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేస్తారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకొని తిరుగుతున్నాడు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకొని తిరుగుతూ ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షుల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అతన్ని పకడ్బందీ ప్లాన్ గా, లేకపోతే ఇతను దొరకడు అని చెప్పి పకడ్బందీ ప్లాన్ గా అరెస్ట్ చేశారు. సాక్షులు ఎంతమంది సాక్షులకు రక్షణ కల్పించాలి ఈ రాష్ట్రంలో? గత 5 సంవత్సరాలలో ఎంతమంది గురయ్యారు? వాళ్ళందరికీ ఎంతమంది సాక్షులు ఉంటారు? ఈ సాక్షులు అందరినీ కాపాడాలంటే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఇబ్బందే కదా. కాబట్టి నిందితుడిని పట్టుకుంటే సాక్షులను కాపాడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు నిందితుడిని ఒక్కడిని పట్టుకుంటే ఆ సాక్షులందరినీ కాపాడినట్టు అవుతుంది. మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి మోహన్ రెడ్డి గారు. చెప్పేది ఒక్క నిమిషం నేను చెప్పనివ్వండి, మళ్ళీ తర్వాత మీరు మోహన్ రెడ్డి గారి టైం ఇద్దరు ఆయన చెప్తారు. కాబట్టి ఒక నిందితుడిని అరెస్ట్ చేస్తే అతనికి సాక్షులుగా ఉన్నటువంటి ఒక హత్య కేసులో ఒక 10 మంది 5 మంది సాక్షులు ఉంటారు.
ఆ విధంగా దాదాపు గత 5 సంవత్సరాలలో ఒక 30 మందిని చంపేశారు వీళ్ళు. ఆ 30 మంది ఇంటూ 5 మంది ఎంతమంది? వీళ్ళందరినీ కాపాడాలంటే పోలీస్ యంత్రాంగం మీద పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళు కాపాడుతూనే ఉండాలి కదా. కాబట్టి ఇలాంటి నిందితులు ఏమంటారో ఈ నిందితులు బాహ్య ప్రపంచంలో తిరగడానికి అనర్హులు. కాబట్టి వీళ్ళు జైల్లోనే ఉండాలా? జైల్లో ఉంటేనే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సాక్షులకు రక్షణ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రక్షణ కల్పిస్తేనే వాళ్ళు నిర్భయంగా సాక్ష్యం చెప్పగలుగుతారు. నిర్భయంగా సాక్ష్యం చెప్తేనే ఇలాంటి దోషులకి శిక్ష పడుతుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం పనిచేసింది. దాంట్లో కొంతమంది మేడం గారు, దాంట్లో కొంతమంది పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేశారంటే వీళ్ళ డబ్బులకు గుర్తుపడి, వీళ్ళ డబ్బులకు వీళ్ళిచ్చే డబ్బులకు కక్కుర్తిపడి వాళ్ళని ముందు రోజు రేపు ఏ క్వశ్చన్ వేస్తారో ఆ క్వశ్చన్ వీళ్ళ ముందు లీక్ చేసేసారు. దాంట్లో అనంతబాబు కాదు, ఇప్పుడు మాకు కొండ మీద కల్తీ నెయ్యి మరి అలాంటి పోలీసులను పట్టుకునే ప్రయత్నంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని చెప్తారా మీరు? అదే ఒకే సెకండ్ కంక్లూడ్ చేస్తా. ఆ విధంగా కల్తీ నెయ్యి కానీ పరకామణి కేసులో కానీ రేపు సిట్టు ఏదైతే క్వశ్చన్లు వేస్తారో ఆ క్వశ్చన్ ముందుగానే లీక్ చేశారని చెప్పి అర్థం చేసుకొని అక్కడ ముగ్గురిని విఆర్కి పంపించారు. ముగ్గురు అత్యున్నత అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు ప్రశ్నలు లీక్ చేస్తున్నారు, ఇక్కడ జరిగే సమాచారం అంతా కూడా నిందితులకి చెప్పి చేరవేస్తున్నారు అనే ఉద్దేశంతో ముగ్గురిని విఆర్కి పంపించారు. దానిలో భాగంగానే నిన్న కూడా ఏదైతే అనంతబాబు కేసులో ఒక సిఐ ఒకడే ఉండడు. సిఐ అంత సాహసం చేయడు. సిఐ కంటే పైన డిఎస్పీనో ఎవరో ఉంటారు, వాళ్ళ హ్యాండ్ కూడా దాంట్లో ఉంటది. ఆ సిఐ అనంతబాబుని కాపాడుతూ ఉన్నాడు అనేది కూడా తేటతెల్లం అయిపోయింది. అందుకనే ఆ సిఐని కూడా విఆర్కి పంపించారు. సో ఈ విధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి చాలా హత్యలు, చాలా దౌర్జన్యాల మీద ఈ రోజు క్లియర్ గా ఎంక్వైరీ జరుగుతుంది. మాట్లాడతాం సురేందర్ గారు, ఇప్పుడు మోహన్ రెడ్డితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఒక్క నిమిషం సురేందర్ గారు, ఒక్క నిమిషం, విల్ గెట్ బ్యాక్ టు యూ. మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు సురేందర్ గారు మాట్లాడడం మీరు చూసారు. ఇది ఉద్దేశపూర్వకంగానే మేము అరెస్ట్ చేశామని అంటున్నారు. ఎందుకంటే ఆయన తప్పించుకునే పనిలో పడ్డారు కాబట్టి మేము కూడా ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశామని ఇందాక సురేందర్ నాయుడు గారు చెప్పడం కూడా మనం విన్నాము. సో సాక్షులను ప్రభావితం చేయడం అండ్ అలాగే తప్పించుకుని తిరిగే ప్రయత్నం అనంతబాబు చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశామని చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇప్పుడు మర్డర్ చేసింటే ఇప్పుడు వీళ్ళు ఈ రోజు తీసుకుపోయి అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు సురేంద్ర నాయుడు గారు. మర్డర్ ఈ రోజు కాదు, ఎప్పుడు 2022లోనే ఇప్పుడు జరిగింది. జరిగిన తర్వాత మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అరెస్ట్ చేయడం జరిగింది, పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టు నుండి బెయిల్ తెచ్చుకోవడం, సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. బెయిల్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ భార్యను కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను కూడా పిలుచుకొని విచారణ చేసి ఆ తర్వాత వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదో కారణంతో చూపించాలి, వాళ్ళ భార్యను తీసుకొచ్చి విచారణ చేసినారంటే బయట చూసే వాళ్ళకు మానసికంగా ప్రజలు కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే జరిగిపోయిన 2-4 ఏళ్ల కేసును ఈ రోజు తీసుకొచ్చి వాళ్ళ భార్యను తీసుకోవడం అనేది ఈ విధమైనటువంటి పరిస్థితి బాగుండదు కదా అనే ఆలోచనలో భాగంగా ప్రజల్లో పోతుందనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు సాక్ష్యంలో ప్రభావితం చేస్తున్నారని ఆ టార్గెట్ పెట్టి దాని ఉద్దేశంగా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. సరే, మేము సురేంద్ర నాయుడు గారు ఏమంటున్నారంటే ఆయన ఒక్కరిని అరెస్ట్ చేసే సాక్షులు 4 షేప్ గా ఉంటారు కదా, ఇలాంటి 30 మందిని చంపినారు. వీళ్ళు 30 మందికి 4 మూల 12 120 మంది సాక్షులు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పాలంటే పోలీసులు సాలరు కదా అని చెప్తున్నారు. మరి వీళ్ళు 300 మందిని చెప్పినారు, మహిళలను రేపులు చేసినారు, మానభంగాలు చేసినారు, మర్డర్లు చేసినారు, పార్టీ లీడర్లు అని చెప్పినారు, కార్యకర్తలు చంపినారు. ఇదంతా ఓకే, పక్కన పెడతాం. చంపినారు, చంపుతున్నారు, చచ్చిపోతున్నారు. మరి మీ దగ్గరికి వచ్చి కుయ్యో ముర్రోని మొత్తుకున్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద దస్తగిరి అనే వ్యక్తి, అయ్యా నన్ను చంపుతారు, నాకు రక్షణ కల్పించండి అయ్యా అని చెప్పి మొత్తుకుంటే అతనికి రక్షణ కల్పించలేకపోతే కనీసం హాస్పిటల్ నుండి పోలీస్ కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ బ్యారెక్ నుండి ఇంకో బ్యారెక్ లోకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే దానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో చంపితే ఆ చంపబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళ భార్య వచ్చి స్వయంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు ఎలాంటి సంబంధం లేదని చెప్తే స్వయంగా ముఖ్యమంత్రి గారే వైఎస్ఆర్ వాళ్ళు చంపినారనే ప్రకటన చేస్తున్నారంటే వీళ్ళ వ్యవస్థ, వీళ్ళ వ్యవహారాలు ఎంత దిగజారిపోయి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వీళ్ళు కేవలం పరిపాలన చేయని చేతగాక పరిపాలన చేతులు ఎత్తేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటు ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు అడ్డుపడుతున్నారు. వాళ్ళని అడ్డం లేకుండా తొలగించాలంటే పాత కేసులు, కొత్త కేసులు, ఏదో కేసులు ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. మేము కళ్ళ ముందర కనిపిస్తుంది అది కదా. మా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ అనే క్యాండిడేట్ స్వయంగా ఎవరిని అంబటి రాంబాబు గారి సినిమా చూపిస్తామని చెప్పినారు. చూపిస్తామని చెప్పి ఇంటి మీద దాడి చేసి ఇల్లు కాల్చి
దాడులు చేసి కొట్టే కార్యక్రమం చేసి బండ్లు కాల్చి అన్ని చేస్తే ఆయన కేసు కట్టండి అయ్యా నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్ష చేసినందుకు కేసు కడతారు కానీ దాడులు చేసినందుకు కేసు కట్టరు. వీళ్ళ పరిపాలన ఏ విధంగా అనేది ప్రజలు చూస్తున్నారు కదా. మనం ఏం మాట్లాడుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా ఇదే ప్రజలు కూడా తెలుస్తుంటుంది కదా. గతంలో అయితే కావాల్సినటువంటి మీడియాలు ఉండేవి, వీళ్ళు చెప్పినట్టు నడిచేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, సోషల్ మీడియా వచ్చింది. మనం ఏం తప్పు చేసినా ఎత్తి చూపిస్తారు, మనం ఏం అబద్ధాలు చెప్పినా మరుసటి రోజే మళ్ళీ ఎత్తి చూపిస్తారు. మోహన్ రెడ్డి గారు, ఇక్కడ పోలీసుల తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మీరు ఇందాక సురేందర్ గారు చెప్పిన ఒక అంశం మీరు ఒకవేళ గమనిస్తే అదేంటంటే కొందరు పోలీసులు కొన్ని విషయాలు లీక్ చేయడం వంటివి కూడా మనం ఆయన చెప్తే విన్నాము. అండ్ అలాగే ఇప్పుడు జరిగిన పరిస్థితులను చూస్తుంటే పోలీసుల తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీని గురించి ఏమంటారు? ఓకే 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 అది కూడా చెప్తా. ఎందుకంటే సురేందర్ నాయుడు గారు ఏమంటున్నారంటే పోలీసులు కొంత సరిగా సహకరించకపోవడం వల్ల వాళ్ళకి చర్యలు తీసుకుంటున్నాం. అది కాదు సబ్జెక్ట్. ఏంటంటే సురేంద్ర నాయుడు గారికి వాళ్ళ పార్టీకి ఉన్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది పోలీసులతో కేసులు పెట్టించాలన్నప్పుడు కొందరు నిజాయితీ పరులైనటువంటి పోలీసులు ఏమంటున్నారంటే అయ్యా నిష్కారణంగా ఎక్కడ పెడతావు కేసు? కడప జిల్లాలో ఉంది. కడప జిల్లాకు సంబంధించి 60 నిత్యానంద రెడ్డిని లేక మన మేయర్ సురేష్ బాబు గారిని లేక మన రవీందర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ మీద కేసుల్లో పెట్టమంటే వాళ్ళు ఎంత సంబంధం లేని వాళ్ళు ఎట్ట కేసు పెడతావు? ఎక్కడో జరిగితే ఏదో జరిగితే వాళ్ళను గంజాయి బ్యాచ్ చంపితే వీళ్ళకి మీద కేసు పెడితే మాకేం పరువు ఉండాలా లేదా? వద్దు పోలీసు వ్యవస్థ దిగజారిపోతుంది అంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పరకామణి గురించి చెప్పారు. పరకామణికి సంబంధించినటువంటి సిఐ అని కేసు కట్టినటువంటి సిఐని ట్రైన్ లో పోతే చంపేసినారు. చంపితే దాని మీద ప్రూఫ్ రావు, దాని మీద నిర్ధారణ కాదు. టీటీడీ దానికి సంబంధించి స్పందించరు. టీటీడీ నుండి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆశీర్వాదం పొందితే వాళ్ళకు నోటీసులు పంపించారు. కానీ అక్కడ చనిపోయినటువంటి సిఐ టీటీడీకి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నటువంటి సిఐ చనిపోతే దానికి ఏం జరిగింది అనేది కూడా విచారణ చేయించలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి కావాల్సినవి ఎవరు చనిపోయినా పట్టించుకోరు. వీళ్ళకి ఏదైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరిగినా పట్టించుకోరు. వీళ్ళకు అనుకూలంగా ఉన్నట్టుకు వీళ్ళకి కావాల్సినట్టు పోలీసులను వాడుకుంటారు, గవర్నమెంట్ వాడుకుంటారు, ఇష్టం వచ్చి నడుచుకుంటున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు అన్నది వాళ్ళు మర్చిపోతున్నారు. గతం ఏమి ఇదే శాశ్వతంగా ఏ ప్రభుత్వం కూడా ఉండదు కదా. రేపు మళ్ళీ ప్రభుత్వం అన్నప్పుడు ఇదే అధికారులు ఉంటారు కదా. అదే అధికారులే మళ్ళీ మిమ్మల్ని కూడా ఇదే పని చేస్తారు కదా. ఈ విధమైనటువంటి పరిస్థితి మానుకొని ప్రజలకు ఏదైనా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి చట్టపరంగా పోండి అని చెప్తున్నాం. చట్టానికి వ్యతిరేకంగా పోయి మీకు కావాల్సినట్టు పోలీసులను వాడుకోవద్దని మేము చెప్తున్నాం. కానీ వీళ్ళు ఆ విధంగా లేదు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, ఏ నియోజకవర్గాలు ప్రభావితం చేస్తారు, ఎవరెవరు ముందుగా సో సురేంద్ర గారు, ఇప్పుడు వరకు మనం మోహన్ గారు మాట్లాడింది విన్నాము. సో మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మోహన్ రెడ్డి గారు ప్రధానంగా 4 ఆరోపణలు చేశాడు. 1 by 1 చెప్తాను నేను. ఎమ్మెల్సీ అనంత బాబును మేము ఈ రోజు కాదు అరెస్ట్ చేసింది, మా ప్రభుత్వం ఉండేటప్పుడే హత్య చేసేసాడు, మేము అప్పుడే సస్పెండ్ చేసినాము అన్నారు. హత్య చేసింది వాళ్ళ ప్రభుత్వం ఉండేటప్పుడే, కానీ సస్పెండ్ చేయలేవాలి. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత బయట వస్తే అతనికి సకల సౌకర్యాలు కల్పించి స్వతంత్ర సమర యోధుడికి ఏ విధంగా అయితే వెల్కమ్ చెప్తారో ఆ విధంగా వెల్కమ్ చెప్పి ర్యాలీ చేపించారు. సస్పెండ్ చేస్తుంటే నేను కూడా సంతోషిస్తాను. సస్పెండ్ చేస్తుంటే నేను కూడా సంతోషిస్తా. కాబట్టి సస్పెండ్ చేయలేదు, ఇంకా దర్యాప్తు చేస్తే వాళ్ళ భార్య హస్తం కూడా దాంట్లో ఉంది అనేది అర్థమైంది. కాబట్టి వాళ్ళ భార్యను అరెస్ట్ చేశారు, అతన్ని అరెస్ట్ చేశారు. కేసు దాని పాటికి అది జరుగుతూ పోతా ఉంటది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే సాక్షులకు రక్షణ కల్పించలేదు అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, పోలీస్ యంత్రాంగం బాగా కరెక్ట్ గా పనిచేసింది అని చెప్పి. దీనికి మోహన్ రెడ్డి గారి నెంబర్ నా దగ్గర ఉంది, మీ నెంబర్ కూడా నా దగ్గర ఉంది, నేను వాట్సాప్ పంపిస్తా. 3 నెలలకు ముందు కొండ మీద పరకామణి కేసు, అది నెయ్యి కుంభకోణం కేసులో జరుగుతా ఉన్నటువంటి పరిణామాల్లో 3 సిఐలు అక్కడ గూడు పుటానిగా ఏర్పాటయ్యి ఈడ సిఐడి ఏదైతే ఎంక్వైరీ చేస్తా ఉందో ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి చేరవేసేసి ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేటట్టుగా ప్రోత్సాహం చేశారు. ఇది ఏంది ఈ విధంగా జరుగుతా ఉంది అనేసి దాని హెడ్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళ సెల్లో నుండి వాళ్ళకి ఫోన్లు పోయినాయి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి నెంబర్లు ఈ అధికారుల దగ్గర నుండి పోయినాయనే సమాచారం దొరికి వాళ్ళని విఆర్లో పెట్టారు. నిజాయితీ పనులు అయితే వాళ్ళు విఆర్లో పెట్టరు. ఈ రోజు నిన్న అనంతబాబు విషయంలో కూడా ఆ సిఐని విఆర్ పంపించడానికి కారణం కూడా ఆ సిఐ అనంతబాబుతో పాటు చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతూ అనంతబాబు మీద ఎక్కడా లీక్ కాకుండా అతన్ని భద్రంగా దాచాడు అనే ఆరోపణతో అతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 3వ ప్రశ్న, ఇందాక మోహన్ రెడ్డి చెప్తూ మా ప్రభుత్వంలో ఏదో 300 మందిని చంపేసినారు, మేము ఏదన్నా అడిగితే అరెస్ట్ చేస్తున్నారు అనేసి. మేము నిజంగా అరెస్ట్
చేయాలనుకుంటే మీరెవ్వరు కూడా నేరుగా బయట వచ్చి ధర్నా కూడా చేయలేదు. గత 5 సంవత్సరాలు మేము ధర్నా చేయాలంటే మా ఇంటి ముందర 3 పోలీసు వాళ్ళని పెట్టారు. రేపు ధర్నా చేస్తారంటే ఈ రోజు పోలీసు వాళ్ళు పెట్టారు. మేము ఆ విధంగా చేయలా, ఫ్రీగా వదిలేస్తున్నాం. ధర్నా చేయని ఏదన్నా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా అడిగే హక్కు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది, చేయమని చెప్పి. నేను అందుకనే అడుగుతున్నా, ఈ విధంగా ఏదన్నా జరిగితే డైరెక్ట్ గా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో వాళ్ళ వాణి వినిపించండి, లేదు రోడ్డు మీద ధర్నా చేయండి, లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అన్యాయం చేస్తున్నాడని చెప్పండి, యథేచ్ఛగా చెప్పండి. మేము కూడా ఆ విధంగా ఏదన్నా ఉండిందంటే మంచి సజెషన్ మీరు ఇస్తే తీసుకుంటాం, స్వీకరిస్తాం. మా ప్రభుత్వం మంచి సజెషన్ ఇస్తే ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సజెషన్ ఇస్తే తీసుకునే ప్రభుత్వమే మాది. అరాచకాలు, మటర్లు, మానభంగాలు, ప్రశ్నలు వేస్తే వెంటనే సోషల్ మీడియాలో పెడితే అరెస్ట్ చేయడాలు ఇవన్నీ ఉండవు. దీనికి ఎగ్జాంపులే మా కార్యకర్త భారతమ్మ గారి మీద ఒక మాట ఏదో మాట్లాడితే వెంటనే మరుసటి రోజే అతను జైల్లో పెట్టాం. అది మాకు చిత్తశుద్ధి. మహిళల పట్ల ఏ మహిళ అయినా కూడా భారతమ్మ సోదరులు అలాంటి వారిని పెడితే వెంటనే అరెస్ట్ చేస్తారనే దానికి నిదర్శనం అది. కాబట్టి మీరు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. నిజంగా మీ దగ్గర తప్పులు ఉంటే మేము ఎత్తి చూపిస్తాం, లేదు ప్రభుత్వంలో ఏదైనా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపించండి, స్వాగతిద్దాం, కలిసి ముందుకు పోదాం. ఏ రోజైతే ఎన్నికలు వస్తాయో మోహన్ రెడ్డి గారు, ఓకే సురేంద్ర గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పోలీసుల బదిలీలకు సంబంధించి కూడా మనం న్యూస్ వింటున్నాం. ఒక్క నిమిషం. ఓకే, సో మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, పోలీసులు బదిలీకి సంబంధించి కూడా మనం న్యూస్ వింటున్నాము. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సురేంద్ర నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నారు. అక్కడ ట్రైన్ లో చనిపోయినటువంటి దేనికి చనిపోయినాడు అనేది ఒకటి చెప్పలే. 30 మంది ఐపీఎస్ 30 మంది ఐపీఎస్ వైసీపీ పార్టీయే చంపేసింది అని చెప్తున్నారు. కడప నుండి వెళ్ళాడంటే దాంట్లో పాత్ర ఎవడుతుంది? మీ పాత్ర లేకుండా జరిగిందా? కరుణాకర్ రెడ్డి ముందు ఆయన చనిపోక ముందు 5 నిమిషాలకు ముందే వచ్చేసి నేరుగా సిఐని చంపేసినారు అని చెప్పి కరుణాకర్ రెడ్డి చెప్పాడంటే దాంట్లో మీకు లూప్ హోల్స్ ఉన్నట్టే కదా లెక్క. దానికి మధ్యలో అడ్డుపడుతున్నారు. కావాల్సి కల్లా నేను మాట్లాడలే, ఆయనకు సబ్జెక్ట్ లేదు కాబట్టి డైవర్ట్ చేస్తున్నాడు. మీరు డైవర్ట్ చేయకుండా కొద్దిసేపు ఆగండి, చనిపోయింది. సురేంద్ర గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడనివ్వండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి. సరే, మీ క్వశ్చన్ ఏంటి? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఒక్క నిమిషం చెప్పండి. సురేంద్ర గారు మీ క్వశ్చన్ ఏంటి? మోహన్ రెడ్డి గారిని వేస్తాను, ఆయనే చెప్పండి, నేను అడ్డుపడను. సరే అడగండి. గారి గురించి మోహన్ రెడ్డి గారు సిఐ గారి గురించి చెప్తున్నాడు. ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నటువంటి సిఐ బయట శవమై తేలాడు అనేది బాహ్య ప్రపంచానికి తెలియక ముందే కరుణాకర్ రెడ్డికి ముందుగా తెలిసిపోయి కరుణాకర్ రెడ్డి నేరుగా ప్రెస్ ముందు వచ్చి సిఐని చంపేసినారు అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళ గూడు పుట్టాన్ని ఉంటేనే కదా మాట్లాడతాడు. ఇది మీ క్వశ్చన్. ఓకే, మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. కూడా అభినందిస్తా కదా. భూమర కరుణాకర్ రెడ్డి గారికి తెలిసిందా తెలియదా పక్కన పెడితే, మీకు ఫస్ట్ క్లాస్ బోగిలో ప్రయాణం చేస్తున్నటువంటి సిఐ చనిపోయిన తర్వాత ప్రభుత్వం అనేది ఒకటి ఉందా లేదా? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? మీకు మాత్రమే వాడుకుంటున్నారా? ప్రభుత్వం ప్రజల కోసం వాడుతున్నారా? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఆ పరకామానికి సంబంధించినటువంటి కేసులో అతని సిఐ గారు ఉన్నటువంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తి చనిపోతే దాని గురించి మీరు మాట్లాడలేదంటే మీకు అవసరం ఉంటే పోలీసులు వాడుకుంటారు, ప్రజలకు కానీ లేక ప్రభుత్వానికి కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉంటే వాడుకోరు అనమాట. మరి కరుణాకర్ రెడ్డి గారికి తెలిసింది కదా, మీకెందుకు తెలియలే? మీరేం చేస్తున్నారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేదా? మీరు ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లందరినీ మీరు చెప్పినట్టు వినకపోతే వాళ్ళందరినీ వీఆర్ లో పెడతారు, సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే జైల్లో పెడతారు. ఈ రాష్ట్రంలో ఏం పరిపాలన చేస్తున్నారు? మరి ఇంత దరిద్రంగా మీరు పరిపాలన చేస్తున్నా కూడా మళ్ళీ మమ్మల్ని ఎక్కడ ఏం చేస్తున్నారు? మీ అవసరాల కోసం రాష్ట్ర పోలీసులు ప్రజల కోసం మీరు వాడుకోవడం లేదు. కేవలం మీ అవసరాల కోసం మాత్రమే పోలీసులు వాడుకుంటారు. అనంతపురంలో జరిగినటువంటి కేసులు కానీ రాష్ట్రంలో ఎందుకంటే వైసీపీ అనే పార్టీ
ఒక దోపిడీదారుల్ని సంబంధించి దొంగల్ని వాడుకోవడానికి మాత్రమే మర్డర్ పనిచేస్తున్నారు. చేసేటువంటి వాళ్ళని తయారు మా చేసేటువంటి నాయకుడు వచ్చి ధర్నాలు చేసి కర్మాగారము, రాస్తారోకలు చేసి ఆందోళన చేసి అది దానిపైన కేసు పార్టీ పెడతారు కాదండి, తప్ప అది అక్కడ కంపెనీ, జరిగినటువంటి కర్మాగారం. ఇన్సిడెంట్ పైన కేసు కట్టే అందుకనే మీకు ముందు పరిస్థితులు లేకుండా మీరు తెలుగుతున్న దిగజారిపోయినారు. రాష్ట్రంలో ప్రతిపక్షం మాట్లాడితే దిగజారింది వాళ్ళపైన మీరే కేసు అన్నారు పెడతారు కదా, తప్ప మీరు ఓకే, ఓకే మోహన్ రెడ్డి గారు చివరికి ఒక క్వశ్చన్ అండి. ఓకే మోహన్ రెడ్డి గారు చివరికి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను ఇందాక ఆ క్వశ్చన్ అడిగాను, అదేంటంటే పోలీసుల బదిలీకి సంబంధించి చాలానే మనం న్యూస్ వింటున్నాం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఈ బదిలీలు ఇలా ఈ స్థాయిలో జరిగింది? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుందమ్మా. ఇప్పుడు అక్కడ దస్తగిరి చంపినారు. చంపిన తర్వాత అతను ముందే అడిగినాడు ఏమని, నాకు రక్షణ కల్పించండి అని. దాన్ని వీళ్ళు ఏం చేసినారు, డైవర్ట్ చేసి మా మీద రుద్దాలని ప్రయత్నం చేసినారు. స్వయంగా వాళ్ళ భార్య పోయి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత, అంతకుముందే మీరు వైఎస్ఆర్ వాళ్ళ పేరు ఎందుకు కేసు కట్ల, వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళని లోపల పెట్టింటే ప్రజల్లోకి పోయింది కదా, ప్రజల్లోకి పోయింటే చెడ్డ పేరు వచ్చింది కదా, అంత లోపల ఏమన్నా మేము మేనేజ్ చేసింది కదా, కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను అనే అభిప్రాయంతో వీళ్ళు నడుస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు వీళ్ళకు సహకరించకపోతే, వీళ్ళు అన్యాయమైనటువంటి అక్రమైనటువంటి కేసులు కట్టకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ గానీ సస్పెండ్ గానీ అవసరం వచ్చే వాళ్ళ మీద కేసులు కట్టి జైలుకి పంపించారు. ఓకే మోహన్ రెడ్డి గారు ఇది మీ ఒపీనియన్. ఓకే దీన్ని లాక్ చేద్దాం. సురేందర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఓకే ఒక్క నిమిషం. సో సురేందర్ గారు మీరు చెప్పండి, పోలీసులకి సంబంధించి భారీ స్థాయిలోనే బదిలీలు జరిగాయి, ఎందుకు అని మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నేను ఆల్రెడీ ముందే చెప్పేశానమ్మా, పోలీసులను ఎందుకు బదిలీ చేశారు అనేది నేను ఆల్రెడీ తేటతెల్లంగా చెప్పేసిన. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ బావకి అక్కడ కడపలో ఇబ్బంది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఉన్నాడో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు ఉన్నారు ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి, వాళ్ళిద్దరికి ఆస్తి గొడవలు. ఆ ఇద్దరి మధ్యలో ఈ పెద్ద దస్తగిరి దూరాడు. ఇద్దరు మధ్యలో పెద్ద దస్తగిరి దూరాడు. ఇద్దరు కలిపి వాళ్ళు ఏం చెప్తారంటే, మామూలుగా మనం ఏదైనా ఎమ్మెల్యే ఉన్నారు కదా, అదే విధంగా ఈ రోజు కూడా ఏం చేస్తారు, కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారి పాత్ర మా కార్యకర్త మా ఇష్టం అని చెప్తారు. మా కార్యకర్త తోచింది వాళ్ళు మీకేం బాధ అంటారు. మా బాబాయిని మా బాధలను మా మాట్లాడలేదు కాబట్టి మీకేమి బాధ మాకు లేదు బాధ మీకు కాబట్టి వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా పేదల ఇంకోటి ఉండదండి. వాళ్ళకి రాష్ట్రంలో ఇవి జరుగుతూనే ఉండాలి. హత్యలు మానవకాలు ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే వాళ్ళకి ఆనందం. రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏదో నిలిచిపోయినాయి, వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటాం. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్.